మీరు వీళ్ళు కొంతమంది నన్ను మొదట్లో చూసినప్పుడు నా భాష అంతా బాగానే ఉండి ఉంటుంది, స్పష్టత ఉండి ఉంటుంది. కానీ 2024లో వరుసగా నాకు యాక్సిడెంట్లు జరిగాయి. ఆ యాక్సిడెంట్లన్నీ కూడా నర్వస్ సిస్టమ్ మీద తగలటం మూలంగా నా నర్వస్ సిస్టమ్ దెబ్బతింది. మరి వీటి వలన నాకు పార్కిన్సన్ డిసీజ్ అనేది వచ్చిందని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా ఈ పార్కిన్సన్ డిసీజ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇదేంటంటే స్లో పాయిజన్. మెల్లిగా ఒక్కొక్క అవయవం చచ్చిపోతూ ఉంటుంది. మెయిన్గా దెబ్బ కొట్టేది మాట మీద, మాట్లాడకుండా చేస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క సిస్టమ్ పనిచేయకుండా అలాగా తీసిపోతూ ఉంటుంది. అయినా సరే ఒక 10 సంవత్సరాలు బతికేస్తాం గ్యారెంటీ ఇచ్చే డాక్టర్. మరి మీరంతా కూడా ఈ యొక్క అసౌకర్యాన్ని మన్నించి నా వీడియోస్ చూస్తుండండి, సరేనా? నా దగ్గర వాస్ట్ నాలెడ్జ్ ఉంది పొలిటికల్గా. అది నేను మీకు సమ్మేళనం చేసి చూపించగలను తెలుగులో. సీ యూ, మీ అండ్ రామ్జీ.